మనవాడు, మన కోసం నిలిచినవాడు, రాష్ట్రం కోసం ఎలుగెత్తినవాడు మన కావూరి సాంబశివరావు. ఎస్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే కావూరి సాంబశివరావు గారు తెలంగాణ విషయంలో ప్రత్యేకమైన తెలంగాణ ఇవ్వకూడదు అనే దాని మీద విభేదించి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేశారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు. సాధారణంగా ఏంటంటే మనం అన్నం మొత్తం చూడక్కర్లేదు, ఒక గింజ పట్టుకుంటే అన్నం ఉడికిందా లేదా అనే సంగతి తెలుస్తుంది కదా. అలాగా ఈ రోజున ఈ ఒక్క చాలన్నమాట. నిజంగా కావూరి సాంబశివరావు గారు ఏంటి, ఆయన ఎలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి అనేది, దీనికోసమే నేను మీకు కొద్దిగా ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. దాని గురించి జగమెరిగిన బ్రాహ్మడికి జంజమేళ అన్నట్టుగా జగమంతా తెలిసిన కావూరికి మనం ఏం చెప్పగలం, ఆయన గురించి చెప్పాల్సింది ఏమీ లేదు. కారణం ఏంటంటే ఆయన పుట్టింది చిన్న ఊరు తోసపాడు, గుడివారి పక్కన. మరి అక్కడ వాళ్ళ నాన్నగారు కోటీశ్వరులు అంటే 5 ఎకరాల పొలం. ఆ 5 ఎకరాల పొలంలో అప్పట్లో ఎంత పండే తెలుసా అండి, ఎకరానికి 20 పండితే అమ్మో అని అనుకునేవాళ్ళు రైతులు. కానీ వాస్తవంగా 20 పండేది కాదు, ఎప్పుడు వచ్చేది కూడా కాదు పాపం. మహా అంటే అక్కడ 14 మొత్తం 14 ఎకరాలు వచ్చేటికి బటాబటిగా వాళ్ళ జీవితాలు ఆ సంవత్సరం మొత్తం ఆకలి లేకుండా తినేసి ఒక మధ్యతరగతి, అంటే మధ్యతరగతిగా కూడా చెప్పలేం, అంటే లో మిడిల్ క్లాస్ అంటాం కదా. ఇప్పుడు మనం సెగ్మెంట్ చేసాం, మిడిల్ క్లాస్లో కూడా లో మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి వస్తాడు ఆయన. మరి అలాంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి, నాన్నగారికి ఒక ఆశ ఉండేది. రే బాబు, నువ్వు ఎప్పుడైతే కేఎల్రావు అంటే ఆయన పేరు ఆయన తెలియక చదువుకోకపోవటం వలన, ఆయన వేలిముద్ర స్థాయిలో ఉన్న వ్యక్తి అవటం వలన కేఎల్ రావు గారిని ఉద్దేశించుకొని ఆయన గుర్తుపెట్టుకొని, ఎందుకంటే కృష్ణా జిల్లాలో పాత తరం వ్యక్తులందరికీ డాక్టర్ కేఎల్ రావు గారు అంటే చాలా అభిమానం. కారణం ఏంటంటే ఈ కృష్ణా జిల్లాలో నదులన్నింటినీ తవ్వించి, ఇవి కాలువలు తవ్వించి ప్రతి పొలానికి నీళ్ళు వచ్చేటట్టుగా చేసిన మహానుభావుడు ఆయన. మన సర్ ఆర్థర్ కాటన్ తర్వాత మరి తెలుగు వాళ్ళు గుర్తించుకోవాల్సిన పని కేఎల్ రావు గారు చేశారు. కానీ ఆయన మర్చిపోయారు, ఆయన గురించి స్మరించేవాళ్ళు లేరు, ఆయన ధ్యానించేవాళ్ళు లేరు, ఆయన పేరు చెప్పుకునేవారు లేరు. కానీ సాంబశివరావు గారు మాత్రం ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దాంట్లో చెప్తారన్నమాట, ఆయనకి కేవరావు అంత అవ్వాలరా అని చెప్పి మా నాన్నగారు అంటూ ఉండేవారు. అంటే ఏంటంటే డాక్టర్ కేఎల్ రావు గారు లాగా నువ్వు కూడా బాగా చదువుకొని గొప్ప ఇంజనీర్ కావాలరా అని ఆయన ఆశ ఉండేది అని. నిజమే, రైతు కుటుంబాల్లో వాళ్ళ పిల్లలు చాలా అభివృద్ధి చెంది మేము ఎంత కష్టాలు పడినా సరే వాళ్ళు పైకి రావాలనే కోరిక ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి కుటుంబం నుంచి వచ్చాడు. మరి ఆయన చిన్నతనంలోనే సుమారు 2-2.5 సంవత్సరాలు తల్లిని కోల్పోయాడు ఆయన. తల్లిని కోల్పోయిన తర్వాత తల్లి ఎలా ఉంటుందో గుర్తులేదు, అక్క చెల్లెల ద్వారా పెరిగాడు. ఆయనకి ఆ తర్వాత కాలంలో తండ్రి ఇంజనీరింగ్ చేయటం కూడా పెద్ద ఇష్టపడేవాడు కాదు. అక్కడ ఏదో ఇంకో ఉద్యోగం చేయి అనే ఒక ఆలోచన ఉండేవాడు తండ్రి కూడా. అయినా సరే ఇతనికి బాగా ఇంట్రెస్ట్ మూలంగా అక్క చెల్లెలే ఇతను ఇంజనీరింగ్ కాలేజీలో, అందులో ఏ ఇంజనీరింగ్ కాలేజ్ తెలుసంటే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. మనం ఎన్ఐటి అంటున్నామే, ఎన్ఐటి అప్పట్లో ఆర్ఈసి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆయన చదివినప్పుడు అదే ఫస్ట్ టైం నెహ్రూ గారి కళ, దేశం మొత్తం మీద ఇలాంటి ఒక మంచి స్టాండర్డ్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలని చెప్పి ఆయన నాకు నెలకొల్పారు. ఆ తర్వాత కాలంలో అదే నక్సలైట్ ఉద్యమానికి పెద్ద అడ్డగా తయారైపోయింది కదా, వేరే విషయం. పెద్ద పెద్ద నాయకులు సత్యమూర్తి గారు కానీ ఎవరైనా సరే పెద్ద పెద్ద నాయకులు అంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, ఆ బ్యాచే. బట్ అది వేరే విషయం, అది డైవర్షన్ అవుతుంది టాపిక్. అక్కడ ఆయన ఒక లీడర్గా ఎదిగి ఆ తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర మాస్టర్ గారు ఒక ఆయన చూశారు. ఇతని కోరిక ఏంటంటే నేను ఇది అయిపోయిన తర్వాత మాస్టర్స్కి అమెరికా కానీ ఇంగ్లాండ్ కానీ వెళ్ళి అక్కడ నేను చదువుకుని వెనక్కి రావాలి అని ఆశపడేవాడు. కానీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో అలాగా ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళి చదువుకుని వచ్చిన ఆయనకి మా లెక్చరర్కి తేడా ఒక 30 రూపాయలు ఉండేది. ఈ 30 రూపాయల కోసం నేను ఇంత ఖర్చు పెట్టాలా అనుకొని, అలా కాదులే నేను ఇది అయిపోయిన తర్వాత నేను ఏదో వ్యాపారం చేస్తా అని చెప్పి 1966లో నేను వ్యాపారంలోకి నాంది పలికాడు. వ్యాపారం చేస్తూ పాలిటిక్స్లో రావాలని నేను కోరిక. కారణం ఏంటంటే రాజకీయాల్లో దిగజారుతనం ఉంది, అనైతికత ఉంది, లంచగొండితనం ఉంది, వీటిలోకి నేను పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన అలాగ చక్కగా నేను నా డబ్బులు సంపాదించుకుంటూ రాజకీయాల ద్వారా నేను దొంగ డబ్బులు ఆర్జించకూడదనే ఉద్దేశంతో దీంట్లోకి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి వెళ్ళాడు. కానీ ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే నేను ఎక్కడైనా సరే నిర్మోహమాటంగా ఉండటం వల్ల నేను
ఎవరికి లంచాలు అవి ఇవ్వకపోవటం మూలంగా నేను సరైన లాభాలు సంపాదించుకుని కరెక్ట్గా నిలబడలేకపోయాను రాజకీయాల్లో. కానీ అదేవిధంగా ముక్కుసూటితనం ద్వారా నేను రాజకీయాల్లో కూడా పెద్దగా ఎదగలేకపోయాను. సోనియా గాంధీతో కూడా విభేదాలు కలిగి ఉంటాం. ఆ తర్వాత చెన్నారెడ్డి లాంటి వ్యక్తిని కూడా నేను అందరి ముందు కొన్ని విషయాలు మాట్లాడటం మూలంగా ఆయనకి కోపం వచ్చి అసలు నాతో పాటు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా పనిచేసిన 7 వ్యక్తులు అందరూ ముఖ్యమంత్రులు అయ్యారు ఆయా రాష్ట్రాలకి, నేను తప్పించి అని అన్నాడు. నిజమే, పాపం ఆయనకి చాలా కాలం కోరుకుండేది నేను ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని. సరే, ఈయన 5 సంవత్సరాలు 5 దఫాలుగా పార్లమెంట్ మెంబర్గా ఆయన ఎన్నిక కాబట్టడం జరిగింది. సుమారు ఈయన 1984, 89, 98 అలాగా 2004, 2009 వీటన్నిటిలో ఆయన ఎంపీగా సెలెక్ట్ అయ్యాడు. అంటే మచిలీపట్నం, ఏలూరు ఈ నియోజకవర్గాల్లో. ఢిల్లీలో కూడా మంచి పార్లమెంటేరియన్గా మంచి పేరుంది. కానీ ఈయనకు ఉన్న ఒకే ఒక చిన్న ఇది ఏంటంటే, నేను ఇంకా రాజకీయాల్లో కానీ నా వ్యాపారంలో కానీ అభివృద్ధి చెందవలసినంత స్థాయిలోకి అభివృద్ధి చెందలేదు అనే ఒక పాపం ఆ బాధ అలాగుంది. కానీ తీరలేదు అది. బట్ ఏంటి మరి ఏం చేస్తాం, రాజకీయాలన్నీ కూడా అలా రకంగా ఉంటాయి. మరి ఆ తర్వాత కాలంలో ఆయనకు కొంత అనారోగ్యం ఈ మధ్యకాలంలో రావటం మూలంగా, అంటే ఆయన ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన ఏం చేశాడంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈ విషయం అంటే నేను విభజనకి నేను వ్యతిరేకిని, నేను తెలంగాణని వ్యతిరేకిస్తాను అని చెప్పాడు. కారణం ఏంటంటే ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు చిన్న చిన్న రాష్ట్రాలకి అక్కడ పార్లమెంట్లో ఎవరు కేర్ చేసేవాళ్ళు కాదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈయన ఆ యొక్క విభజనను వ్యతిరేకించాడు. అంతేగాని ఏదో అక్కడ ఆస్తిపాస్తులు ఉన్నాయి అని చెప్పేసి కాదు. ఎందుకంటే ఆస్తిపాస్తులు అంటే అక్కడ ఎంతోమందికి ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన మారోడిగా కోట్ల ఆస్తులు ఉన్నాయి. అలా అది సమస్య కాదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్లో మనకి సరైన గుర్తింపు ఉండదు అనే బాధతోనే ఆయన ఇంతవరకు చాలా బాగుంది. మరి ఎక్కడ ఏం జరిగిందో కానీ చివరి రోజుల్లో ఆయన కొన్ని బ్యాంకులకి బాకీ పట్టడం వల్ల బ్యాంక్ మేనేజర్లు ఆయన ఇంటి ముందు ధర్నాలు చేయడం కొద్దిగా మనసుకి చివుకుమనే విషయం. ఈయనకి ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉన్నారు, భార్య ఇంకా ఉన్నారు. మరి అందుకోసమే వాళ్ళ పేపర్లో యాడ్ ఇచ్చినప్పుడు ఆమె సుఖంగా ఉండాలి, నిండు నూరేళ్ళ ఆశతో బ్రతకాలి, మనవరాలు చూసుకోవాలని ఆశిస్తూ ఉన్నానని చెప్పి అని ఒక పెద్ద యాడ్ వచ్చింది. నిజమే, మంచి వ్యక్తి, మంచి హృదయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆశీర్వాదాలు తప్పక ఫలిస్తాయి. మరి ఇలాంటి మహనీయులు అంటే మట్టిలోంచి వచ్చిన మాణిక్యాలు కాబట్టి ఈ మాణిక్యాలని ఇంకా అనేకమైన మాణిక్యాలుగా రావాలని కోరుతూ అభిలషిస్తూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మహనీయులు తెలుసుకోవడానికి కలిగిన భాగ్యాన్ని బట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీ యూ, మీ ఎన్ రామ్జీ, బాయ్.